కూర్చో. అమ్మా నాన్న రండి. ఈ జనం ఏంటి జాతర వచ్చినట్టు వచ్చారు? ఎక్కడ మా సీట్లు ఎక్కడ? ఆ సీట్ లో కూర్చోండి. అలాగే. ఏది అటువైపోయినా అక్కడ రావే, అక్కడ కూర్చోండి. మీరు కూడా రండి. ఇక ఇటైపోయి పలా ఆ సీట్ లో కూర్చోండి. కూర్చో. అలాగే. ఆ సీట్ లో కూర్చో మావయ్య. అక్కడ. అమ్మమ్మా నేనెక్కడ కూర్చోవాలరా? నువ్వు ఆ మూల ఆ సీట్ లో కూర్చో. ఆ, మీరిద్దరు ఆ సీట్ లో కూర్చోండి. అక్కడ. అదే నువ్వు ఇక్కడ కూర్చో. ఇక్కడ కూర్చో. బావా నా సీట్ ఎక్కడా? చారు అక్కడ. అక్కడే. అక్కడ కూర్చో. హాయ్. సినిమా అయ్యేంత వరకు నువ్వు కదలడానికి వీల్లేదు. జాగ్రత్తగా చూడు. వావ్, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడే. ప్రభాస్ కి బ్రదర్ లా ఉన్నాడు. అవునే, మాట్లాడదాం. హాయ్ సార్. టైం ఎంత అయింది? ఏ నీ చేతికి వాచ్ ఉంది కదా, చూసుకోవచ్చు కదా. అంటే వాచ్ పని చేయట్లేదు. సార్ టైం ఏంటో తెలుసుకుందామని. 12 గంటలైందమ్మా. ఓ, 10 నిమిషాల్లో షో వేస్తారన్నమాట. మీ వాయిస్ కూడా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. నా చెయ్యి కూడా చాలా బాగుందమ్మా. నేనా సిగరెట్టా? పార్వతి, అన్నయ్యని వదిన్ని దూరంగా కూర్చోపెట్టి మంచి పని చేశారు. మనం ఏం చేసినా అడిగేవారే లేరు. ఏం చేస్తారు? సినిమా వస్తుంది చూడండి. కర్మ కర్మ. తెల్ల మొగుడు సినిమాకొస్తే సినిమా మాత్రమే చూడరే, ముద్దు ముచ్చట కూడా ఉండాలి. ఎక్కడా? సినిమాలోనా? సినిమాయే కదా, చూడు. కూర్చోండి. చూలా సారీ చూడు. సారీ. ఇదే కదా మన సీటు. అనవసరంగా పెట్టుకుని నీడుతో నేను. ఉండండి, పంపిస్తాను. మిమ్మల్ని కదా చూడండి, బాగుంది.
సినిమా అండి. సినిమాలో రొమాన్స్ వాళ్ళు చెయ్యాలి, మనం చూడాలి. చూడండి చూడండి. చూడు. బాగారు తినడానికి ఓకే, మరి తాగడానికి కూల్ డ్రింక్ తెప్పిమంటారా? అక్కర్లేదు, ఆ ఏర్పాటు కూడా చేశాను. అవి కూడానా? సూరి, మూత తీ. పానకం, పానకం. ఏ కూల్ డ్రింక్ ఏంటి? అది జీలకర్ర వాటర్ అమ్మా, ఒంటికి మంచిదని బావుగారి ఫీలింగ్. అబ్బే ఫీలింగ్ కదమ్మా, ఫీలింగ్ కాదు, అదే కరెక్ట్, అదే నిజం. అలవాటు లేని వాళ్ళు తాగితే మోషన్స్ ఏం అవ్వవు కదా? చిన్న మాటకి నేను చాలా ఎమోషన్ అవుతానమ్మా. నాకు ఎమోషన్ లేదంటారేంటి? ఆద్య, ఎక్కువేం నవ్వకు. ఎమోషన్ అవుతానన్నాడు కదా, మీరు వెళ్ళండి. తీసుకో శివయ్య. ఆడపిల్లల్ని రక్షించండి, ఆడపిల్లల్ని చదివించండి. భారతదేశంలో చాలా సంవత్సరాల నుండి స్త్రీ పురుషుల సంఖ్య మధ్య సమతుల్యం దెబ్బతింది. చిన్న పిల్లలకి పెళ్లి చేయకూడదు, ముందు చదివించాలి. ముందు చిన్న పిల్లల్ని చదివించిన తర్వాతే వాళ్ళకి అమ్మయ్య, పెళ్లి చేయాలి. ఆద్య మనం మంచి పని ఎలా, చేసింది. ఏ విధంగా పని చేయాలి, సమాజంలోని ప్రజల ఆలోచన ధోరణి మార్చే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తయారు చేశారు. ప్రచార సాధనాల ద్వారా బాలికల సంఖ్య తక్కువగా ఉన్న జిల్లాలు, పట్టణాలలో ఈ చట్టం గురించి ప్రచారం చేయాలి. పంచాయతీ సమూహాలు, సేవా సంఘాలలోని వ్యక్తులు, అన్ని వర్గాల ప్రజల సహాయంతో దేశంలో ఆడపిల్లలకు సురక్షితమైన, అనుకూలమైన వాతావరణం కల్పించాలి. ఆడపిల్లలు పై చదువులు చదివి ఎదిగేలా ప్రోత్సహించాలి. ఒకప్పుడు నాలాంటి ఆడపిల్లలను చదివించేవారు కాదు, కానీ కొన్ని సంవత్సరాల నుండి వస్తున్న మార్పును నేను చూశాను. నేను దేనికి పనికిరాను అన్నవారు నన్ను చదువు నుండి దూరం చేయలేకపోయారు. ఇప్పుడు నేను చదువుకోగలుగుతున్నాను. వివక్ష అనే చీకటిని విద్య అనే దీపం తరిమేయగలదు. ఈ దేశపు ఆడపిల్లలను కాచే కంచే విద్య మాత్రమే. పాపం రామలక్ష్మిని చదివించమని మీ అన్నయ్యకి చెప్పలేకపోయారా? నీతోనో చెప్పలేకపోతున్నాను, ఇంక మా అన్నయ్యకి ఏం చెప్తాను? పద్మం, బావగారు యాడ్ చూసి రామలక్ష్మి చదువుకోమని చెప్తే భలే ఉంటది కదా. ఆ విషయం మీరు చెప్పండి. అప్పుడు రామలక్ష్మి కాదు, నాకు చేస్తారు పెళ్లి. తేడా పోతుంది. ఈ యాడ్ చాలా బాగుంది కదండి. ఆడపిల్లకి చదువు ఎంత ముఖ్యమో అనేది చాలా బాగా చూపించారు. ఇదిగో, ఒకే గ్లాస్లో 2 స్ట్రాలు కలిసి తాగుతామా? నువ్వు సూపర్. చెప్పాను కదా, మనిద్దరం సూపర్ అని. ఇది చాలా బాగుంది. నా దగ్గర ఉన్నాయి కదా. ఏయ్, ఎందుకు తీసుకొచ్చావు? అసలు నీ పరిస్థితి ఏం బాలేదు. పిచ్చా నీకు? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అది నేను అడగాలి. అసలు నీ ప్రాబ్లం ఏంటి?
నేను వెళ్తున్నాను. ఏ ఆగు ఆగు. చెప్తా ఆ, చెప్తా, సరే చెప్పు. చెప్తా ఆ, థియేటర్లో సీట్ ఎందుకు మారావు? ఓహ్, అదా దానికి ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నావా? నేను మీ గురించి ఆలోచించాను. ఆ పప్పుచారు నాకు కాబోయే భర్త పక్కన కూర్చోవాలి అని అడిగింది. డప్పు పప్పు పక్క పక్కనే కూర్చుంటే కాంబినేషన్ బాగుంటుందని కూర్చోమన్నాను. నువ్వనుకుని చారుతో మొత్తం చేసేసాను. ఏంటి? ఆ, ఏం లేదు ఏం లేదు. చారు నా పక్కన కూర్చోబెట్టినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. నువ్వింత కరుణామూర్తవని నేను అస్సలు అనుకోలేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇలాంటి ఫేవర్స్ నీకెప్పుడు అవసరమైనా అడుగు, నేను చేస్తూనే ఉంటాను. వెల్కమ్. ఏయ్, ఎక్కడికి వస్తున్నావు? కమ్మన్నావు కదా. హలో, నేను వెల్కమ్ అన్నాను, కమ్ కాదు. అవును, నేను సీట్ మారితే నీకేంటి ప్రాబ్లం? థియేటర్లో నువ్వు పక్కన కూర్చుంటే బాగుండదు. ఏంటి? ఆహా, అదే చారుని కూర్చోబెట్టినందుకు థ్యాంక్స్ చెప్తా. ఇక్కడున్నారా? మీకోసమే వస్తున్నాం. ఏమైంది ఆద్య? ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? నేను చెప్పడం కాదు, మీరే చెప్పాలి. మీ ఆయనతో ఏం మాట్లాడారు? రామా విషయం గురించా? అవును. అంటే చెప్పాలనుకున్నాను, కానీ అనుకున్నారా అంటే ఇంకా చెప్పలేదా? మరి థియేటర్లో ఏం చేశారు? ఇద్దరం పక్క పక్కనే కూర్చున్నాం. నా చేతికి దెబ్బ తగిలింది కదా. ఆయన నాకు వడపప్పు జంతికలు అవి తినిపించారు, అంతే. ఓ, నేను సినిమా ప్లాన్ చేసింది, ఈ సినిమా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసింది మీ ఇద్దరి కోసమా? మీ విషయంలో రఘునందరూ ఒక దోషిలా చూస్తున్నారు. కూతురికి పెళ్లి చేయడం తప్ప? ఏది మంచో ఏది చెడో వాడికి తెలీదా? జానకి, నువ్వెందుకు అలా కుమిలిపోతున్నావు? కూతురి విషయంలో నీ భర్త తప్పుడు నిర్ణయం తీసుకుంటాడా?
మీరు ప్రతిదానికి వాడిని నిందించడం మంచిది కాదు. వాడే విషయంలోనైనా చాలా ముందు చూపులో ఉంటాడు. అలాంటిది కన్న కూతురు విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకు అడ్డుపడి వాడిని బాధ పెడుతున్నారు? ఇంకెవరూ వాడి నిర్ణయానికి అడ్డు చెప్పకండి. ఇక్కడున్నావా? నీకోసం ఎక్కడని వెతకాలి? ఏమైంది చిన్నత్త? ఏమైందంటే ఏం చెప్తాను సీను, ఒక అమాయకురాలి ఆవేదన. చారు ఫోన్ చేసి పదే పదే నీతో ఫోన్ మాట్లాడాలని విసిగిస్తుంది. ఇదిగో ఫోన్, మాట్లాడు. ఫోనా? అసలు నీ దగ్గరికి ఎలా వచ్చింది? అయ్యో, నేను ఈ ఫోన్ వాడుతున్నట్టు నీకు తెలియదు కదూ. నేనే చెప్పాలనుకున్నాను కానీ మర్చిపోయాను. నా దగ్గర ఫోన్ ఉన్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు సీను. అది సరే చిన్నత్త, ఇంట్లో పరిస్థితి తెలుసు కూడా ఫోన్ ఎలా వాడుతున్నావు? చచ్చా, ఈ ఫోన్ నేనేం చేసుకుంటాను? చారుతో సంబంధం కుదిరినప్పటి నుంచి ఈ ఫోన్ వాడుతున్నాను. చారు నీతో మాట్లాడడానికి సీక్రెట్ గా ఇచ్చింది. మీ మావయ్యకి తెలియనివ్వకు సీను. సరే, ఇది మాట్లాడు. లైన్ లో ఉంది, మాట్లాడు. మాట్లాడు మాట్లాడు. హలో. హాయ్ సీను బావా. చెప్పు చారు. మా పిన్ని వెళ్ళిపోయిందా? ఏమంటుంది మా చారు? మీరు వెళ్ళిపోయారా లేదా అని అడుగుతుంది. నిశ్చితార్థం అవ్వగానే నన్నే లెక్క చేయట్లేదు. సరే, ఎవరన్నా చూస్తారు, పక్కకెళ్ళి మాట్లాడు. వెళ్ళిపోయారు, చెప్పుచారు. మరి కాబోయే భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే ఎవరు వినకూడదు కదా, అందుకే అడిగాను బావా. నీకు చాలా విషయాలు తెలుసు, కానీ మా ఇంట్లో ఫోన్ వాడకూడదని తెలియదు అనుకుంటా. ఇంకెప్పుడు ఫోన్ చేయకు. బావా బావా బావా, ఇంకో ముఖ్యమైన విషయం. రేపొద్దున్న 5 గంటలకి నువ్వు స్టేషన్ కి రావాలి. మాకు సెండ్ ఆఫ్ ఇవ్వాలి. ఏంటి, పొద్దున్న 5 గంటలకా? బావా, నువ్వు కంగారు పడకు. పిన్నికి చెప్పి అలారం పెట్టేస్తానులే. తొందరగా రెడీ అయ్యి వచ్చేయి. కాబోయే భర్త ఎదురొస్తే అంతా మంచి జరుగుతుందంట. దర్శనం బాగా జరగాలి కదా బావా. నువ్వు చాలా ఆపుచారు, ఇలాంటివి నేను నమ్మను. ఈ డప్పు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ రోజు నువ్వు నాకు కనిపించాలి. అయిపోయావు నా చేతిలో. పాపం రామలక్ష్మి పెద్దగా అల్లరి చేయకపోయినా చిన్నపిల్లలా ఈ ఇంట్లో బిట్టుతో ఆడుకునేది. రేపు పెళ్ళయ్యాక అత్తారింట్లో ఎలా ఉంటుందో ఏంటో. సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలకి మన ఇల్లు పెట్టింది పేరంటారు. బావగారు చూసిన వాళ్ళు ఎలా ఉంటారో ఆలోచించదినా. ఒక ఆద్య భిన్నంగా ఉంటేనే ఇన్ని తలనొప్పులు వచ్చాయి. ఆ రామలక్ష్మిని చేసుకోబోయే వాళ్ళ కుటుంబం మొత్తం భిన్నంగా ఉందంటే ఇంకెన్ని గొడవలు వస్తాయో ఏంటో. మీరేమీ ఇలా కంగారు పడాల్సిన అవసరం లేదు. నా కొడుకు సంబంధం చూశాడంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఆలోచించాల్సిన అవసరం లేదు. తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు, గొప్పింటితోనే బియ్యం అందుకోబోతున్నావంట.
గౌరవ మర్యాదల్లో మనకంటే తక్కువేం కాదు. ఆ అబ్బాయి కూడా అందగాడు. నా కొడుకు తెచ్చిన సంబంధం అంటే అంత ఆషామాషి అనుకున్నారా? మరి అంత గొప్ప వాళ్ళకి మన వంటలు నచ్చుతాయా? మన ఇంట్లో వంటలకేంటే, జానకి గనక మనసు పెట్టి వంట వండిందంటే వాళ్ళు ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారు. మరి జానకక్కకి ఈ సంబంధం ఇష్టం లేదు కదా, వండి పెడుతుందంటారా? రాత్రి ఎంత పెద్ద గొడవ అయిందో చూశారు కదా. అక్క, ఏమైందక్క? ఇంకా అదే ఆలోచిస్తున్నావా? నేను మా ఆయన కూడా రాత్రంతా రామలక్ష్మి గురించి ఎంత బాధపడ్డామో తెలుసా? తను పెళ్లి చేసుకోవడానికి ఇంకా చిన్న పిల్ల. ఆయన బావగారితో ఒకసారి మాట్లాడతానన్నారు. నువ్వేం బాధపడకక్క. మా నాన్న కూడా నన్ను మా చెల్లిని బాగా చదివించాలనుకున్నారు. కానీ నాకు చదువు అవ్వలేదు. నా చెల్లెలు బాగా చదువుకుంది. అలాగే నేను రామలక్ష్మిని బాగా చదివించాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. చూసావా జానకి, అప్పుడు పనులన్నీ నీ నెత్తిన వేసి నీ చెల్లెలు చదువుకుంది. ఇప్పుడు దాని కూతుర్ని ఈ ఇంటికి పంపించి నీ కూతుర్ని చదువుకోనివ్వకుండా చేసింది. అంటే నా ఉద్దేశం, రఘురామ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి అదే కారణం అంటున్నాను. హాయ్. ఏంటి అంత డల్గా ఉన్నావు? నేను ఎలాగైనా ఉంటాను, అది నీకు అనవసరం. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకు థ్యాంక్స్ చెప్పాలి నాద్య. థ్యాంక్సా? దేనికి? నువ్వే కదా మామయ్యతో మాట్లాడి మనసు మార్చమని చెప్పావు. అంటే మనసు మార్చుకున్నాడా? మార్చుకోలేదు, కానీ ప్రయత్నించాను కదా. నేను ఈరోజు ఒక విషయం గురించి మామయ్యతో ధైర్యంగా మాట్లాడగలిగానంటే దానికి కారణం నువ్వే. అందుకే నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. నువ్వు నా పక్కనుంటే ఇదే కాదు, ఏదైనా సాధించగలననే ధైర్యం నాకొచ్చింది. నీలో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడైనా చాలా క్లారిటీగా ఉంటావు. నువ్వు ఇచ్చే మోటివేషన్ కావచ్చు, నువ్వు చెప్పే మాటలు కావచ్చు, మనుషులని చాలా ఈజీగా మ్యానిపులేట్ చేస్తాయి, చాలా ఈజీగా మార్చగలవు. ఆ రోజు రామలక్ష్మి కూడా ధైర్యంగా మామయ్యతో నిజం ఒప్పుకుంది. దానికి కారణం నువ్వే అని నాకు తెలుసు. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఆద్య. నువ్వు నా మరదలివైనందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఇక నుంచి మనం బావా మరదలు మాత్రమే కాదు, మంచి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తే నా లవ్ సక్సెస్ అయినట్టే. తిను. నీ చేత్తో తినిపిస్తుంటే అమృతంలాగా ఉందమ్మా. అమ్మా, నువ్వు తిన్నావా?
ఇంట్లో అందరికీ దగ్గరుండి తినిపిస్తావు. నువ్వు మాత్రం సరిగ్గా తినవు. ఏ తల్లైనా తన బిడ్డల ఆకలి తీరాలి అనుకుంటుంది. నువ్వు తింటే చాలు రామా. తిను. నీ బాధ నాకు అర్థమైంది రామా, కానీ నా బాధ కూడా అర్థం చేసుకో. మీ నాన్న తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పను, కానీ ఎప్పటికైనా సరే నువ్వు కూడా ఇంకో ఇంటికి వెళ్లాల్సిన ఆడపిల్లవే కదా. అదే మనసులో పెట్టుకుని ఇంత బాధపడకూడదు. నిన్నిలా చూడలేకపోతున్నాను రామా. నువ్వు చెప్పింది నాకు ఇక్కడ అర్థమవుతుందమ్మా, కానీ ఇక్కడ అర్థం కావటం లేదు. నా మనసు చదువుకోమని చెప్తుందమ్మా. రామా, నేనున్నాను కదా, నీకు అన్యాయం జరగనివ్వను. నువ్వు భయపడకూడదు, సరేనా? మామయ్య, ఏంటి, ఏమైనా చెప్పాలా? అదే మామయ్య, పెళ్లి వాళ్ళు వస్తున్నారా? వస్తున్నారు. అబ్బాయి గురించి అడుగుదామని వచ్చాను మామయ్య. అబ్బాయి కూడా వస్తున్నాడు. అది కాదు మామయ్య, పేరు వివరాలు తెలుసుకుని రమ్మన్నారని. ఎవరు? అది అమ్మమ్మ. అమ్మ అడిగిందా? అవును మామయ్య, నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను, చూసిన సంబంధం ఇందులో ఆలోచించాల్సిన అవసరం లేదు అని. ఎందుకైనా మంచిది పుట్టు పూర్వత్రాలు తెలుసుకోమని అన్నారు. నేనెప్పుడు అడగమన్నాడ్రా? నువ్వేంటి, నువ్వు కరెక్ట్ టైంకి ఎంట్రీ ఇచ్చావా? పోయి నీ పేరు చెప్పాను చూడు, ఇలా జరగాల్సిందే. నువ్వే కదా సంబంధం గురించి అడుగు అన్నావు. నా కొడుకు చూసిన సంబంధంరా, ఈ సంబంధం గురించి నేనెందుకు అడుగుతాన్రా? ఈ ముసలావిడికి అసలే మైండ్ పవర్ ఎక్కువ. నువ్వు కదా, మరెవరు అడిగారు? ఎందుకు తడబడుతున్నావు సీను? అది కాదు మావయ్య, ఊరు పేరు కనుక్కుంటే మా కాలేజ్ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉన్నారేమో అని చిన్న డౌట్ తో అడిగానంతే. రామచంద్రపురంలో దగ్గుపాటి గోవిందరాజుల గారి అబ్బాయి ప్రశాంత్ డిగ్రీ వరకు రాజమండ్రిలోనే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదువుకున్నాడు. మొత్తానికి డీటెయిల్స్ భలే కనుక్కున్నారు మావయ్య. ఎవరైనా ఉన్నారా తెలిసిన వాళ్ళు? లేదు మావయ్య, నేనొకసారి కనుక్కుంటాను. ఈ సస్పెన్స్ ఆపై విషయం ఏంటో చెప్పు బావా. కంగారు పడకు రామలక్ష్మి, అసలు నేను చేయి పెడితే ఏ పనైనా సక్సెస్ అవ్వాల్సిందే. హలో, నువ్వు మీ మామయ్యతో మాట్లాడావా లేదా? నువ్వు ఈ చేయి చూసావా? ఈ చేతిలో రేఖ చూసి జ్యోతిష్యుడు ఏం చెప్పాడో తెలుసా? అసలు నువ్వు అంకుల్ దగ్గర ఏం చెప్పావు? నువ్వు బాగు ఛాయా, చెప్తాను కదా. ఏంటి, నీ గురించి చెప్తావా? టైం వచ్చినప్పుడు అప్పుడప్పుడు చెప్పాలి కదా. అయితే తొందరగా చెప్పు బావా. నా కాబోయే భార్య చాలా అదృష్టవంతురాలంట. అవునవును, చారు చాలా అదృష్టవంతురాలు. చారు? రామలక్ష్మి, చారు కాదు. అవును, చారు చాలా అదృష్టవంతురాలు.
బావ చాలా తెలివైన వారు, ధైర్యం ఎక్కువ, హ్యాండ్సమ్. అంటే ఇవేవి లేవనా నీ ఉద్దేశం? డప్పు, నువ్వు ఆల్ ఇండియాలో నంబర్ 1, ఓకేనా? ఇప్పుడు చెప్పు, ఆ అబ్బాయి పేరేంటి? చెప్తావా లేదా? చెప్తాను కదా, తొందర ఎందుకు? మరి చెప్పు. ప్రశాంత్. ప్రశాంత, వనికి రాని ప్రశాంత్. ఇంటి పేరు ఎందుకు మీకు? చారు, నువ్వెప్పుడు వచ్చావు? ఏ రామలక్ష్మి, నీకు పెళ్లి చూపులంట కదా, అందుకే వచ్చేసా. కంగ్రాచులేషన్స్. అవును బావా, పెళ్లి కొడుకు ఇంటి పేరుతో ఏంటి పని? చారు, నువ్వు నా కోసమే వచ్చావు కదా? అవును బావా, నీకోసమే వచ్చాను. అదేంటి మరిందాక పెళ్లి చూపుల కోసం వచ్చానని చెప్పావు? అంటే పేరుకి రామలక్ష్మి పెళ్లి చూపులని వచ్చాను, కానీ నేనొచ్చింది బావ కోసం. అవును, నా చారు నా కోసమే వచ్చింది. నాకు ఆ మాత్రం తెలీదే ఏంటి? చారు, ఇందాక మా అమ్మ నీ గురించి అడిగింది. మా అమ్మ అలా అనుకుందో లేదో నువ్వు ఇలా వచ్చేసావు. అత్తయ్య నా గురించి అడిగిందా? అవును, మరి నువ్వంటే మా అమ్మకి అంత ఇష్టం. అవునవును, ముందెళ్ళి అత్తయ్యని పలకరించాలి. ఇదిగో బావా, నీకిష్టమని స్వీట్స్ తీసుకొచ్చాను, నువ్వే తిను, ఇంకెవరికి పెట్టుకే. నాకు కూడా స్వీట్ అంటే ఇష్టం. ఇదిగో తీసుకో. మా బావే తినాలి. మా బావ కోసమే స్వీట్స్ తీసుకొచ్చాను. నేను అత్తయ్య దగ్గరికి వెళ్తాను బావా. పేర్లు చదువు. దగ్గుపాటి ప్రశాంత్. ఇదే 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 పేరు మామయ్య చెప్పారు. ఓ ఓకే. హ్యాబిట్స్ లిజనింగ్ మ్యూజిక్. రాజమండ్రిలో చదువుకున్నాడు. ఇదే ఇదే పక్కా ఇదే. ఓకే. ఊహల్లో బతుకుతాడా? మందలవాటు ఏమన్నా ఉందా? డ్రింకింగ్ అలవాట్లేదు, టీ టోట్లర్. ఇంకా 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 పంకిన్ అంటే అలర్జీ. పంకినా అంటే ఏంటి? ఆ మాత్రం తెలీదా? గుమ్మడికాయ. ఏంటి నన్ను గుమ్మడికాయ అంటున్నావా? నిన్ను కాదు, పంకిన్ ని గుమ్మడికాయ అంటారు అని అన్నాను. ఓ, మీరు రాగండి బావా. ఆద్య, ఈ ఒక్క వీక్నెస్ చాలు ఈ సంబంధం చెడగొట్టడానికి. డబ్బు చెప్పు డియర్. డియర్ కాదు, డేర్. నీకు ధైర్యం ఎక్కువ కదా, అదే చెప్తున్నాను. చెప్పు ఆద్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం గ్యాప్ కావాలి. గో బ్యాక్. బ్యాక్. ఇంకొంచెం బ్యాక్. ఇది సరిపోదా? వెళ్ళు బ్యాక్. ఇంకా కొంచెం బ్యాక్. బ్యాక్. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకేనా? సీక్రెట్ చెవులో చెప్తావు అనుకున్నాను. ఇలా దూరంగా ఉండి కూడా చెప్పొచ్చు అంటున్నా. సరే చెప్పు. చెప్పు.
ఏదైనా ఆయన పద్ధతులే వేరు. ఇంతకీ పెళ్లి కూతురు అమ్మాయో కాదో ఒకసారి కనుక్కోండి. అవును, ఆ అమ్మాయి పెళ్లి కూతురు. చూడండి, పెద్దలంటే ఎంత వినయం, ఎంత గౌరవం. ఇలా ఉండాలి అమ్మాయి అంటే. మరి రఘురామ్ గారి పెంపకంలో పెరిగిందంటే మాటలా ఏంటి? రేయ్ ప్రశాంత్, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. అది కాదు నాన్న, ఆ అమ్మాయిని మేకప్లో ఎలా ఉంటుందో చూడాలనుంది. కాఫీలు స్వీట్స్ ఇవ్వాలి కదా, అప్పుడు మేకప్ వేసుకుని రమ్మనండి. రేయ్, స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకురమ్మంటే తీసుకొస్తారు గాని ఈ మేకప్ అంతా వేయనివర్రా. అమ్మాయి బాగానే ఉంది కదా, పెళ్ళైన తర్వాత ఎలాగో ఇలాగే ఉండాల్సిందే కదా. ఇదే సరైన పద్ధతి. ఏదో మాట్లాడుకుంటూ ఉన్నట్టున్నారు. అబ్బే ఏం లేదండి, మా వాడికి కొంచెం సిగ్గెక్కువ. అమ్మాయిని సరిగ్గా చూసుకోమంటున్నాను. పెళ్లి కొడుకు నా అంత కాకపోయినా పర్లేదు, బానే ఉన్నాడు. ఏమిటి బావగారు? అంటే బావగారు శివరాం అంత బాగున్నాడని చెప్తున్నాడు బావగారు. అంతే. అది సరేనండి, ఇక తాంబూలాలు మార్చుకుందామా? అదేంటి, అమ్మాయిని చూడకుండానే తాంబూలాలు మార్చుకుంటారా? ఆ అమ్మాయిని చూడకపోవడం ఏంటి? మా కళ్ళ ముందే ఉంది కదా. ఎవరు? ఈ అమ్మాయే. ఆ అమ్మాయి రామలక్ష్మి కాదు, మా శ్రీను కాబోయే భార్య. అమ్మా చూస్తావేంటి? సమయం మించిపోతుంది. రామలక్ష్మిని పిలిపించండి. జానకి, నువ్వు వెళ్ళి రామలక్ష్మిని తీసుకురా. అలాగే అత్తయ్య. బాబు, మీ నాన్నగారు అసలే నీ కింద సిగ్గు అన్నారు కదా, ఇప్పుడు బాగా చూసుకో బాబు, పెళ్లి కూతురు వచ్చింది. చాలా బాగుంది. ఏంటి, సీటా పెళ్లి కూతురా? రెండును. అబ్బా, రెండు నచ్చాయంట. ఇంతకీ ఆ అబ్బాయి ఏం చదువుకున్నాడో? MBA కంప్లీట్ చేశాడమ్మా. రీసెంట్ గా జాబ్ కూడా వచ్చింది. అవునా? ఇక రామలక్ష్మి గురించి చెప్పాలంటే అక్కర్లేదమ్మా. రఘురామయ్య గారి పెంపకం గురించి మేము అడగాల? ఎలా పెరిగింది ఏంటి, వంట వార్పు వచ్చా అని మేము అడగాల అమ్మా? అన్నీ నేర్పించే ఉంటారు. ఏంటిది? అల్వా తినగానే ఏదో రియాక్షన్ స్టార్ట్ అవుతున్నాను. ఏమీ లేదు ఎందుకు? నాకేం తెలుసు? ఇప్పుడు ఏం ప్లాన్ చేయబోతున్నావు?
చేస్తానండు. ఇదంతా ఎవరు చెప్పారో? ఎవరో చెప్పడం ఏంటి అంకుల్, నేనే చెప్పాను. నువ్వు చెప్పావా? ఎంత ధైర్యంరా నీకు? మా ఇంటికొచ్చి ఇలాంటి మాటలు మాట్లాడతావా? నిన్ను రేయ్, అలా ఎందుకు చెప్పావురా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ అబ్బాయి బానే చెప్పాడు, మీరు కవర్ చేయాలని చూడకండి. అదేంటా ఆంటీ, అన్ని ముందు చెప్పుకోవడం తప్ప ఏం కాదు కదా. ఏం రఘురామ్ గారు, అంతే కదా? అయ్యో, ఏంటి అంకుల్ కొడుతున్నారు? కొట్టాలా, చంపాలా? మామయ్య బాబు, నీ మామయ్య అలా అయిపోయింది. ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాడికి ఏ రోగమైనా ఈజీగా వచ్చేస్తుంది. ఇందులో ఏదో పొరపాటు జరిగిందండి. మోసం చేసింది చాలక తప్పించుకోవాలని చూస్తున్నావా? చూసావా అన్నయ్య తగ్గుతున్నాడు. అవునవును, ఇదంతా సిగరెట్ మహిమే. ఆ మూడో అలవాటు కూడా ఉందంటే తెలియకుండా లోపల ఇంకా ఎన్ని రోగాలున్నాయో. ఇదేంటి, నన్ను కావాలని రెచ్చగొట్టి ఇప్పుడు ఇరికిస్తుందేంటి? అది కాదు అంకుల్, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఇంకొక్క మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అది కాదండి, వాడికి ఏ అలవాటు లేదు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా మీ కొడుకుని సమర్థిస్తున్నారా? దయచేసి వెళ్ళిపోండి. అది కాదు జానకి గారు, మాకు తెలిసి మా వాడికి ఏ చెడు అలవాట్లు లేవు. మమ్మల్ని నమ్మండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, మీరవన్నీ పట్టించుకోకండి. డోర్ మూయండి గోవిందరాజులు గారు. నా గురించి, నా ఇంటి గురించి తెలిసి కూడా ఎలా అడుగుతున్నారు? మీ నిజ స్వరూపాలేంటో ఇప్పుడే బయటపడ్డాయి. లేదంటే నా కూతురు జీవితం ఏమై ఉండేది? మీరు మంచివారని చెప్తే నమ్మి మాటిచ్చాను. ఇంత నమ్మక ద్రోహం చేసిన మీకు నా ముందు నిల్చొనే అర్హత కూడా లేదు. ఇలాంటి మోసగాళ్లకి, అబద్ధాల కోర్లకి నా కూతుర్ని ఎలా ఇస్తాననుకున్నారు? మీలాంటి మనుషుల దగ్గర మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. వెళ్ళండి. రామలక్ష్మికే కాదు, మా అందరి సంతోషానికి కూడా కారణం నువ్వే. నువ్వే కనుక లేకపోయి ఉంటే మేము ఇంత ధైర్యం చేసే వాళ్ళం కాదు. రామలక్ష్మి ఏంటి, నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఆద్య. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తున్నావు? ఆద్యకి థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్స్ చెప్పాలంటే చేతులతో చెప్పుకోవచ్చు, దానికి హగ్ చేసుకోవాలా? అంటే ఆద్య చేసింది మామూలు హెల్ప్ కాదు కదా, ఎంతో కష్టపడి. అది చెప్పు, అంత గొప్పగా ఏం చేసేసింది? అంటే నేను చెప్తాను కదా. ఏం చేసింది? అమెరికా నుంచి కాస్ట్లీ చాక్లెట్స్ తీసుకొచ్చింది. అంటే మీరు చాక్లెట్లు పంచుకుంటున్నారా? సంబంధం తప్పిపోతే ఏడుస్తారు గాని మీరేంటి సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అంటే ఈ సంబంధం రామలక్ష్మికి ఇష్టం లేదా? కొంప తీసి మీరే చెడగొట్టారా? మన పెళ్లి చూపులు కూడా ఇలాగే క్యాన్సిల్ అయి ఉంటే బాగుండేది. ఏంటి ఏమన్నా? ఏం లేచారు, మన పెళ్లి చూపులు ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగిపోయాయి అంటున్నాను. అవును బావా, నేను చాలా లక్కీ. నేనే అన్లక్కీ, అదే నా కర్మ. ఆయన వీళ్ళతో మనకేంటి, రా వెళ్దాం. అవునవును, ఇక్కడుంటే చాలా ప్రాబ్లం, వెళ్దాం పద.
ఏదో కన్ఫ్యూజన్ అంటున్నావు ఏంటి బాబా? అదే కన్ఫ్యూజన్ ఏం లేదు, క్లారిటీగా మాట్లాడుకుందాం అంటున్నాను. పద 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 పద. మొత్తానికి రామలక్ష్మి ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఏ తల్లికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. కూతురికి సంబంధం వస్తే ఆ సంబంధం కుదరాలని మొక్కుకుంటుంది ప్రతి తల్లి. కానీ నేను ఈ సంబంధం చేసుకోకూడదని మొక్కుకున్నాను. నా కూతురు చదువుకోవాలన్న ఆశ నెరవేరాలని మొక్కుకున్నాను. ఏ దేవుడు నా మొర ఆలకించాడో కాని ఈ సంబంధం అనుకున్నట్టుగానే తప్పిపోయింది. మీ నాన్న మనసు మారలేదు అనే బాధ తప్ప నాకు చాలా ఆనందంగా ఉంది. నీకు ఆనందంగా ఉంటే ఇంతలా సాయం చేసిన ఆ దేవుడికి పూజ చేసి దండం పెట్టుకో. సాయం చేసింది దేవుడు కాదమ్మా, దేవత. ఏంటి దేవత? అదే అమ్మా, నువ్వు దేవుడు అనుకుంటున్నావు, నేను దేవత అనుకుంటున్నాను. మరి దండం పెట్టుకున్నావా? దండం పెట్టుకోవడం అయిందమ్మా, థ్యాంక్స్ చెప్పడం కూడా అయిపోయింది. రామలక్ష్మి, ఈ సంబంధం చెడిపోయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసులే. పాపం నిన్ను చూస్తుంటేనే జాలేస్తోంది. అయినా ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం, నువ్వేం బాధపడకు. అన్నట్టు మర్చిపోయిన అన్నయ్య పిలుస్తున్నాడు, రావద్దునా? అలాగే. నువ్వు సంబంధం చెడిపోయినందుకు సంతోషంగా ఉన్నట్టుండకు, బాధపడుతున్నట్టుగా నటించు, సరేనా? పద. అదే కదా సమస్య. అయ్యో, ఇప్పుడు ఏమైనా పోలీస్ కేసు పెట్టేస్తే నువ్వు చేసిందంతా బయటపడిపోతుంది. మా నాన్న ఎంత బాధపడ్డారో చూసావు కదా. ఈ సంబంధం ఏమైనా నువ్వే చెడగొట్టావో అని తెలిస్తే నిన్నేం చేస్తారో అని నాకు భయంగా ఉంది. మెసేజెస్ చూస్తే పోలీసులు ఏమంటారోనని నాకు భయంగా ఉంది. నమస్తే ఎస్ఐ గారు. నమస్కారం సార్. రామ్ గారు ప్లీజ్ కూర్చోండి. నాకు సర్ప్రైజ్ గా ఉంది. ఏదైనా సమస్య వస్తే మేము రఘురామ్ గారి ఇంటి గడప తొక్కుతాం. మీరేంటి పోలీస్ స్టేషన్కి వచ్చారు? అన్నయ్య పంపించారండి. ఈ రోజుల్లో ఈ ఇంటర్నెట్ ప్రపంచానికి అలవాటు పడి యువకులు వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారండి. విచ్చలవిడిగా తాగుడు, తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పడం, డబ్బులు తీసుకుని వాళ్ళ ఆనందాలకి తగలేస్తున్నారు. అమ్మా, పుష్కరాలప్పుడు వేసిన డిజైన్ చాలా బాగుంది, అదే ఇప్పుడు కూడా పెట్టవా? అలాగే రామా. నా మేనకోడలికి గోరింటాకు సరిగ్గా పెట్టొదినా. మొన్నొచ్చిన సంబంధం పోయింది, ఈసారైనా మంచి మొగుడు రావాలని కోరుకుని పెట్టు. రామలక్ష్మికి ఏంటి ఆ సంబంధం కాకపోతే అంతకన్నా మంచి సంబంధం వస్తుంది. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎందుకు పద్మా? రేపు జరగాల్సిన పండగ గురించి ఆలోచించండి. మెల్లగారా. ఏంటి అందరూ గోరింటాకు పెట్టుకుంటున్నారా? నాకు కూడా పెట్టండి. ఒరేయ్, ఇది ఆడవాళ్లు పెట్టుకుంటారా, నీకెందుకు? నేను చిన్నపిల్లాన్ని, పెద్దయ్యాక నాకు మంచి భార్య వస్తుందో లేదో గోరింటాకు పెట్టుకుని చూస్తాను. రారా పిట్టు, నేను పెడతానురా. కూర్చో. అవును, ఆజ్జకెక్కడా? ఆ మహాతల్లికి గోరింటాకు ఇష్టం ఉండదు కదా, ఇక్కడెందుకుంటుంది, గదిలో ఉంటుంది. అయినా తన గురించి నీకెందుకురా? కదలకుండా కూర్చో, గోరింటాకు పెడతాను. ఏ ఆజ్జకి ఆడపిల్ల కాదా ఏంటి?
తను పెట్టుకుంటుంది గోరింటాకు. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆగరా ఇప్పుడే వస్తున్నానమ్మా. ఆగు వేదవా. అచ్చక్క రేపు భోగి పండగ కదా, అందరూ గోరింటాకు పెట్టుకుంటున్నారు. నువ్వు కూడా రా. లేదురా బిట్టు, నాకు చాలా టెన్షన్గా ఉంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారంటే నేనే పెళ్ళాపినట్టు తెలిసిపోతుంది. తర్వాత మీ పెదనాన్న గురించి తెలుసు కదా, ఉగ్ర రూపం చూడాల్సి వస్తుంది. మీ డబ్బు బావ వెళ్ళి చాలాసేపు అయింది. అక్కడ ఏం జరిగిందో ఏంటో. కంప్లైంట్ చేసుంటే నా పరిస్థితి ఏంటి? సీనుబావ వెళ్ళాడు కదక్కా, అలాంటిది ఏమీ జరగదు. రేపు పండుగ అని అందరూ హ్యాపీగా ఉన్నారు. నువ్వు డల్ గా ఉండకు, గోరింటాకు పెట్టుకుందురా. దా రా రా. పిన్ని, నాకు ఈ గోరింటాక్తో పెద్ద పెద్ద డిజైన్స్ ఏం వద్దు. చక్కగా సీనుబాబు పేరు రాయి చాలు. నా బంగారు తల్లి, సీనుబావ అంటే ఎంత ప్రేమ నీకు. పెళ్లికి ముందే నా మనవణ్ణి ఇంతలా ఆరాధిస్తుందంటే రేపు పెళ్ళయ్యాక నా మనవణ్ణి కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుంది. అందుకే కదమ్మా చారుని కోడలుగా చేసుకుంటున్నాను. బావా ఇదిగో. ఏంటి బావా మనిద్దరం లేచావా? అబ్బా, ఈ డ్యూటీ ఎప్పుడు మందే కదా బావా. మనం అన్ని ఏర్పాట్లు చేస్తే ఈ లేడీస్ అందరూ వచ్చి ఏ చలి కాసుకుంటారనమాట. ఇది మన ఇంట్లో ఎప్పుడు జరిగేదే కదా. అదేంటి బావా అలా అంటావు? భోగి మంటల వరకు మన పని, తర్వాత పిండి వంటల దగ్గర నుంచి వంట కార్యక్రమం అంతా వాళ్ళే చూసుకుంటారు కదా. మనం ఈ మాత్రం చేయలేమా? కానీ కానీ నేను వచ్చేసా. రే నువ్వు అక్కడ లేచావరా అందరికంటే ముందు. రే వెళ్ళందరు నేను ఇద్దరు లేపోరా. వెళ్ళు లేపు. ఈడేంటి బావా, స్కూల్లోనూ జైలు ఎదుర్కొంటూ గంట కొడుతున్నాడు. రే వీళ్ళందరినీ లేపంటే దొరవేస్తున్నావేంట్రా? ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి లేపలేను కదా నాన్న, అందుకే దర్వేసి అందరినీ ఒకేసారి లేపుతున్నాను. ఒరేయ్, వాళ్ళందరూ రావడమేమో కానీ మా చెవులు పగిలిపోతున్నాయిరా. ఆపరా. ఏంటి బిట్టు, స్కూల్లో కొట్టాల్సిన బెల్లు ఇక్కడ కొడుతున్నావు? అవతల భోగి మంటలు వేస్తుంటే మీరింకా నిద్రపోతున్నారు. చిన్న పిల్లాన్ని నేనే లేచాను. నువ్వు పండగలన్నా పబ్బాలన్నా ముందే లేస్తావులేరా, దానికి మమ్మల్ని ఏం చేయమంటావు? అదేంటి, రామలక్ష్మి ఇంకా లేవలేదా? నేను వెళ్ళి తీసుకొస్తాను. రామలక్ష్మి, అందరూ వచ్చేసారా? అందరూ వచ్చారు కదా బావా. అందరూ అంటే మన అతిథులు. అందరూ వచ్చారు కదా బావా, ఎందుకు ఇలా అడుగుతున్నావు? ఓహో, అర్థమైంది బావా. చారు రాలేదనే కదా అడుగుతున్నావు? నీకిలా అర్థమైందా? నిన్ను అడిగాను చూడు, నన్ను అనాలి. ఇంతకీ ఆత్య ఎందుకు రాలేదు? ఎవరిని అడగాలి? ఎవరిని అడిగిన ప్రాబ్లమే. ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఆది ఇంకా పడుకునే ఉందన్నయ్య.
మహారాణి అనుకుంటుందిలేండి బావగారు. ఎవ్వరి మాట వినదు. మనం చేయాలనుకున్న కార్యక్రమం తొందరగా మనమే ముగించేస్తే మంచిది. ఆద్య, ఆద్య, నేను రానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాను? భోగి మంటలు మీరే వేసుకోండి, నేను రాను. ఇంతలా నిద్రపోతున్నావేంటి ఆద్య? అందరితో పాటు నువ్వు రావాలి కదా. లే ఆద్య. నేను లేవను, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఎలా లేపాలి ఇప్పుడు? ఆద్య, ఇప్పుడు కనుక నువ్వు లేవకపోతే మా ఊళ్ళో మంచి ఎంటర్టైన్మెంట్ సీన్ మిస్ అయిపోతావు ఆద్య. అక్కడ అందరూ చలిలో భోగి మంటలు వేస్తారు. రంగుల హరివిల్లులు ఉంటాయి, హరిదాసుల పద్యాలుంటాయి, బసవడి ఆటలుంటాయి, గాలిపటాలు, ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ నువ్వు చూసావంటే నువ్వు మళ్ళీ వదలవు తెలుసా? ఆద్య, 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 ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. నువ్వు లేచలేవు. బాయ్. బావా, అమ్మో, చారు వస్తుందండి. ఎక్కడున్నావు బావా? చూస్తే అస్సలు వదలదు. బావా ఎక్కడున్నావు బావా? ఇప్పుడెలా? బావా, అయ్యో, బావా, బావా, ఇక్కడ లేడే. ఆద్య, 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 ఇంకా పడుకుని ఉన్నావా? లే పైకి, లే లే. అక్కడ భోగి మంటలు వేస్తున్నారు, చూడ్డానికి బాగుంటుంది. రా వెళ్దాం. నేను రాను. మా ఊరి భోగి మంటలు చూసావంటే అస్సలు వదలవు. రా నువ్వు, నేను చెప్తాను రా. ఆద్య, నువ్వు ఇక్కడున్నావేంటి? నేనే. మరి నువ్వెవరనుకున్నావు? ఇప్పుడే వచ్చావా? అవును.
చెప్పు. లేదు రామలక్ష్మి, నా పక్కన ఎవరో పడుకున్నారు. నాకు గుర్తుంది. నువ్వేదో కలగనుంటావు. రా రా రా. మా బావకి నాకు ఎంగేజ్మెంట్ అయింది. మా బావ షర్ట్ మీద నా లిప్స్టిక్ మార్క్ ఉంటే నీకేంటి ప్రాబ్లం? ఇది నీ లిప్స్టిక్ మార్కా? అవును. పొద్దున్న బావని నిద్ర లేద్దామని వెళ్ళా. పొరపాటున కాల్ జారి బావ మీద పడిపోయా. అప్పుడే అంటుకొని ఉంటుంది. దానికి నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావు? అమ్మయ్యా. చూసావు కదా, బావని అనవసరంగా అనరాన్ని మాట్లాడినావు. పాపం బావ ఎంత బాధపడ్డాడో. బావా, ఆద్య తరపున నేను సారీ చెప్తున్నాను. ఆహా, పర్వాలేదు రామలక్ష్మి. మన మనుషులు మనల్నంటే కోపం ఎందుకు వస్తుంది చెప్పు? ఈ రోజు కాకపోతే రేపు అర్థం చేసుకుంటారు కదా ఆద్యా? నాకు కూడా సరిగ్గా తెలియదు బిట్టు. నేను అడగాలి. రారా బిట్టు. అమ్మో, చాలా వేడిగా ఉంది. భగ అనే పదం నుండి భోగి వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనం పడ్డ కష్టాలు, బాధల్ని భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలని ప్రసాదించమని కోరుకుంటారు. అందరూ భోగి రోజున తెల్లవారుజామునే లేచి ఈ భోగి మంటల్ని వేస్తారు. ఆవు పేడతో తయారైన పిడకలని, ఇంట్లో ఉన్న పాత వస్తువుల్ని మంటల్లో వేస్తారు. అలాగే ఈ చెడు ఆలోచనల్ని భోగి మంటల్లో అగ్నికి ఆహుతి చేసి రాబోయే భవిష్యత్తు వైపుకి కొత్త అడుగులు వేయడం ఈ భోగి మంటల ఉద్దేశం. మన పాత వస్తువులు భోగి మంటల్లో వేస్తే మన చెడు ఆలోచనలన్నీ అగ్నిలో ఆహుతి చేసినట్టేనా? అవునమ్మా. మీ ఆలోచనల్ని కాగితాల్లో రాసి నా ఉద్దేశం అది కాదు బావా. చిన్న చిన్న భయాలు, చిన్న చిన్న అపోహలు ఉంటే అగ్నికి ఆహుతి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् तन्नो रुद्रः प्रचोदयात् నాలో ఉన్న పిరికితనం, భయాలు అన్నీ భోగి మంటల్లో కాలిపోవాలి. చదువయ్యా. నాకు మ్యాథ్స్ అంతగా రాదు. మొన్న 3వ ఎక్కం సరిగా చెప్పలేదని 4 చెంపదెబ్బలు మా క్లాస్ గర్ల్స్ తో కొట్టించారు. వద్దు వద్దు, ఆ
ఆపు. అందుకే మా మ్యాథ్స్ టీచర్ ఊరు వదిలి కాదు, దేశం వదిలి ట్రాన్స్ఫర్ అయిపోవాలి. అమ్మయ్యా. రే బిట్టు, మనకి చదువు రాకపోతే గురువుని ద్వేషించడం తప్పు. ఏ సబ్జెక్ట్ అయితే రాదో దాని మీద మనసు పెట్టి చదవాలి. గురువు కూడా మనల్ని దండించేది ఎందుకంటే దాని మీద ఇంకా శ్రద్ధ చూపించి మంచి మార్కులు తెచ్చుకోవాలని. అంతేకాని గురువు నిన్ను బాధ పెట్టాలని కాదు. తల్లి తండ్రి తర్వాత నిజమైన దేవుడు గురువే. అలాంటి గురువు మీద చెడు అభిప్రాయాన్ని ఏర్పరచుకోవద్దు. అలాగే పెద్దనాన్న, మీరు చెప్పింది నాకు మొత్తం అర్థమైంది. ఇక మీద నేను మ్యాథ్స్ పైనే ఫోకస్ చేస్తాను. ఇంకెప్పుడు ఆ మ్యాథ్స్ టీచర్ని తిట్టుకోను. భోగి మంటలు అయిపోయాయి కదా, స్నానాలయ్యాక అందరూ కొత్త బట్టలు కట్టుకోవాలి. కొత్త బట్టలు, కొత్త బట్టలు. ఏమైంది ఏమైంది బావా? సోపు. నువ్వెందుకు వచ్చావు లోపలికి? బయటికెళ్ళు. నువ్వే కదా సబ్బు పడిపోయిందన్నా. సబ్బు లేదు, ఏం లేదు, నువ్వు బయటికెళ్ళు. ఉండు, సబ్బిస్తాను. ఇదిగో ఇదిగో పట్టుకో, చేపట్టు. సరే సరే, నువ్వు వెళ్ళు. వెళ్తానులే, ముందు నువ్వు స్నానం చేయి. మళ్ళీ పడిపోయింది. సబ్బు సబ్బు. వద్దు, చక్కెర గింతలు. ఏం చేస్తున్నావు నువ్వు? సరసం బావా, నీ కాబోయే భార్య కదా, బయటకు వెళ్ళు. ఆ మాత్రం సరసం చేయకపోతే ఎలా? నీ సరసం లేదు, నిమ్మకాయ రసం లేదు. నాకు కళ్ళు మండుతూ ఉంటే ఇప్పుడు నీకు సరసం కావాలా? నువ్వు ముందు బయటకు వెళ్ళు. అయ్యో, నీళ్ళు ఇస్తాను. ఇదిగో. వెళ్ళు, బయటకెళ్ళు. నువ్వు ముందు బయటకెళ్ళు. నువ్వు ముందు బయటకు వెళ్ళు. వెళ్ళమన్నా, బయటకు వెళ్ళు. తొంతలంటితే మోత. బామ్మర్ది, తాళం తాళం మిస్ అవుతుంది బామ్మర్ది. ఇది ఒళ్ళే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషలే తీత. అబ్బబ్బబ్బా బామ్మర్ది, ప్రతిరోజు ఇలా భార్యల చేత మర్దన చేయించుకుంటే భర్తల జీవితం సుఖంగా ఉంటది బామ్మర్ది. అయితే ఈ రోజు ఎందుకులేండి, నేను వెళ్తున్నాను. పద్మం, ఏదో సరదా కన్నాను లేవే, అసలు రాకరా కాక. నువ్వు తిన్నావా లేదా? తిన్నాను. మరి సరిగ్గా రుద్దు. అమ్మా. ఆహా ఆహా, పార్వతి, చిరాకులో కూడా ఎంత బాగా చేస్తున్నావు. స్వర్గంలో తేలుతున్నా. బామ్మర్ది, పర్వాలేదు, కానివ్వండి. ఇలాంటి సమయాల్లో ఆ మాత్రం సరదా ఉండాలండి. జానకి, తొందరగా రా. వస్తున్నానత్తయ్య. మీ ఆయన ఎంతసేపని ఎదురు చూడాలి? వెళ్ళు, తలకి నూనె రాయి. వెళ్ళవే, వెళ్ళు. అవసరం లేదమ్మా. రామలక్ష్మి, వస్తున్నా నాన్న. ఏంటి నాన్న? తలకి కాస్త నూనె పట్టించమ్మా, తలస్నానం చేయాలి. రామలక్ష్మి, త్వరగా కానివమ్మా. అలాగే నాన్న.
మహాలక్ష్మి. అయ్యో రామలక్ష్మి, అదేంటమ్మా ముందు నూనె కదా పోయాలి, కుంకుడికే రసం పోసేవేంటమ్మా? అయ్యో మర్చిపోయాను, క్షమించండి నాన్న. కళ్ళు మూసుకోండి నాన్న, కళ్ళు మండుతాయి. పర్లేదులేమ్మా. అయ్యయ్యో బావగారు మీరు కళ్ళు మూసుకోండి. పర్వాలేదులేమ్మా, నూనె పోయి. సరే నాన్న. అమ్మా రా. రామ్మా. జానకి వెళ్ళు. వద్దత్తయ్యా. వెళ్ళవే. షూ. వెళ్ళు. పిన్ని ఏమైంది చారు? అంతా అయిపోయింది పిన్ని. ఏమైందో చెప్పవే. నేను ఇంత అందంగా ఎవరి కోసం రెడీ అవుతాను చెప్పు? ఇంకెవరి కోసం? నిన్ను చేసుకోబోయే సీను కోసం కదా. కానీ సీను బావా నన్ను చూడట్లేదు, ఆద్యని చూస్తున్నాడు. ఇందాక కూడా భోగి నీళ్లు తనకే తోడిచ్చాడు. సీను బావా నన్ను పట్టించుకోవట్లేదు పిన్ని, ఆద్యనే పట్టించుకుంటున్నాడు. నువ్వేదో పొరపాటు పడుతున్నావు చారు. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. అసలు సీను నీకోసమే చూస్తూ ఉంటాడు. వెళ్ళు. లేదు పిన్ని, నీకు తెలియట్లేదు. సీను బావ మారిపోయాడు, మొదట్లో ఉన్నట్టుగా లేడు. ఆద్యనే చూస్తున్నాడు, ఆద్యక ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అయ్యో చారు, వాళ్ళిద్దరూ బద్ధ శత్రువులు. నువ్వు మనసులో అలాంటివేం పెట్టుకోవద్దమ్మా. అయినా మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది కదా. సీను నీవాడు. నువ్వేం భయపడకు, నువ్వు వెళ్ళు. పో. ఎంగేజ్మెంట్ మాత్రమే కదా అయ్యింది. చాలా మంచివాడు.